హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. సెంట్రల్ గవర్నమెంట్ వారు బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొచ్చారు. వాటిలో ఒకటి ప్రధానమంత్రి స్వనిధి యోజన. దీని ద్వారా వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులు నిర్వహించే వారికి తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తారు. ఆధారంగా దీని ద్వారా 80,000 వరకు రుణం పొందే అవకాశం ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం. పథకం పేరు వచ్చేసరికి ప్రధానమంత్రి స్వనిధి యోజన. రుణం మొత్తం 80,000 వరకు రుణం ఇస్తారు. వీరికి అర్హత వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు. పత్రాలు, డాక్యుమెంట్స్ ఏం కావాలంటే ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. వడ్డీ రాయితీ 7% వరకు ఉంటుంది. దీంట్లో క్యాష్ బ్యాక్ ప్రయోజనం అనేది అదనపుది. 1,200 వరకు సంవత్సరానికి క్యాష్ బ్యాక్ ఇస్తారు. రుణం ఎలా తీసుకోవాలంటే ఈ పథకంలో రుణం పొందడం చాలా ఈజీ. ఎటువంటి హామీ అనేది అవసరం లేదు. కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు. 3 దశల రుణం విధానంగా మొత్తం 80,000 వరకు ఇస్తారు. దీంట్లో మొదటి దశలో 10,000 వరకు రుణం ఇస్తారు. రెండవ దశలో మొదటి రుణం సకాలంలో చెల్లించిన తర్వాత 20,000 వరకు ఇస్తారు. మూడవ దశలో రెండవ రుణం సకాలంలో చెల్లించిన తర్వాత 50,000 ఇస్తారు. ఇలా మొత్తం 80,000 వరకు ఇస్తారు. ఈ రుణ ప్రత్యేకతలు వచ్చేసరికి రుణం తీసుకునే వ్యక్తులకు సబ్సిడీ అందజేస్తారు. రుణాన్ని తక్కువ వడ్డీ రేటుకు తిరిగి చెల్లించాలి. డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించడం కోసం సంవత్సరానికి 1,200 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తారు. ఇంకా ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం సమీపంలోని ఒక గవర్నమెంట్ బ్యాంకుకి వెళ్ళండి. దాంట్లో ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఫిల్ చేయండి. మీ దగ్గర డాక్యుమెంట్స్ ఆధార్ ప్రూఫ్, బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి. ధృవీకరణ మొత్తం అయిన తర్వాత లోన్ మంజూరు చేస్తారు. మీ అకౌంట్లో జమ అవుతాయి. అంతేనండి. కేవలం ఆధార్ మాత్రం ఉంటే చాలు. ఇంకా వేరే డాక్యుమెంట్స్ ఏమీ అవసరం లేదు. ఇలాంటి కొత్త స్కీమ్స్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.